మనం ఏదైనా ఒక విషయాన్ని బలంగా నమ్ముతున్నప్పుడు దానికి అనుకూలంగా ఒక యూట్యూబ్ వీడియో వచ్చినా లేదు డైరెక్ట్గా ఒక సెమినార్లో ఎవరైనా మాట్లాడినా అది మన మనసుకు నచ్చుతుంది. కానీ దానికి వ్యతిరేకంగా దానికి భిన్నంగా ఎవరైనా మాట్లాడితే మన మనసులోకి త్వరగా ఎక్కదు. నేను ఈరోజు మాట్లాడబోయేటువంటి టాపిక్ అలాంటిదే. మనకి ఎప్పటి నుంచో దాదాపు 2-3 దశాబ్దాలుగా ఒక అపోహ ఉంది విబ్రియో మీద. ఆ అపోహ మీద నేను ఈ వీడియోలో క్లారిటీ ఇవ్వబోతున్నాను. అదేంటంటే గ్రీన్ కాలనీస్ అన్నీ హార్మ్ఫుల్ అని, హానికరమైన అని, ఎల్లో కాలనీస్ అన్నీ కూడా మంచివని, ప్రోబయాటిక్స్ వేస్తే ఎల్లో కాలనీస్ వస్తాయని, ఎల్లో కాలనీస్ వల్ల పెద్ద ఇబ్బంది ఉండదని, దాదాపు 1000 వరకు కూడా ఎల్లో కాలనీస్ ఉండవచ్చు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. నేను ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మీ. మై నేమ్ ఈజ్ రవికుమార్ అమీర్నేని. ఐఎమ్ అన్ aquatic animal health specialist, partner at Alpha Biologicals. Alpha Biologicals is a leading probiotics and aquatic animal healthcare product supplier in India. సో ఇక మనం టాపిక్లోకి వెళ్దామా? సో విబ్రియోని మనం టీసీబీఎస్ అగార్ అనేటువంటి ఒక అగార్ మీద పెంచుతూ ఉంటాము. థయోసల్ఫేట్, సిట్రేట్, బైల్ సాల్ట్, సుక్రోజ్ అగార్ అనేటువంటి ప్లేట్లో మనం విబ్రియో పెంచుతూ ఉంటాము. ఈ విబ్రియో మనం ప్లేట్ చేసిన తర్వాత గ్రీన్ కాలనీస్ రావచ్చు, ఎల్లో కాలనీస్ రావచ్చు. ముందు ఎల్లో కాలనీస్ వచ్చి అవి తర్వాత గ్రీన్ కాలనీస్గా మారవచ్చు, బ్లూ గ్రీన్ కాలనీస్గా మారవచ్చు, లేదా బ్లాక్ కాలనీస్గా మారవచ్చు. ముందు మనం గ్రీన్ కాలనీస్ గురించి కొంత సమాచారం తెలుసుకుందాం. ఈ గ్రీన్ కాలనీస్ అనగానే మనకి ఎక్కువగా గుర్తొచ్చేది విబ్రియో పారహ్యూమలైటికస్. ఇవి 2 నుండి 5 mm వరకు మనకి కాలనీస్ వస్తూ ఉంటాయి. జనరల్గా ఇవి బ్లూ గ్రీన్ కలర్లో ఎక్కువగా ఉంటాయి, గ్రీన్ కలర్లో తక్కువగా ఉంటాయి. సో విబ్రియో పారహ్యూమలైటికస్ అనేది మనకి ఎక్కువగా మనం వినిపిస్తూ ఉంటుంది. అలాగే విబ్రియో అల్నిఫికస్ అనేది కూడా మనకి గ్రీన్ కాలనీసే, కానీ వెరీ రేర్ సందర్భాల్లో మనకి ఎల్లో కాలనీ వస్తుంది. దీనివల్ల మనకి షెల్ డిసీజ్ వస్తుంది. విబ్రియో ఫిషరీ అనేది కూడా మనకి గ్రీన్ కాలనీ వస్తుంది. విబ్రియో క్యాంప్ బెల్లి అనేది కూడా మనకి గ్రీన్ కాలనీస్ వస్తుంది. ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పాలి. కొద్ది సంవత్సరాల క్రితం ఫస్ట్ మనకి బ్యాక్టీరియోఫేజెస్ ఆక్వాకల్చర్లో లాంచ్ చేసినప్పుడు హ్యాచరీస్లో విబ్రియో షీల్డ్ అని విబ్రియో హార్వే అనేటువంటి ఒక బ్యాక్టీరియాకి ఈ ప్రోడక్ట్ లాంచ్ చేశారు. దీన్ని వాడిన వాళ్ళు కొంతమంది పనిచేసిందన్నారు, కొంతమంది పనిచేయలేదన్నారు. సో అప్పుడు మనం గమనించినట్లయితే ఈ విబ్రియో క్యాంప్ బెల్లి అన్నది కూడా మనకి ల్యూమిన్సెన్స్ అనేది హ్యాచరీలో రావటం మనం గమనించడం జరిగింది. ఆ తర్వాత విబ్రియో హార్వే ఫేజెస్తో పాటు విబ్రియో క్యాంప్ బెల్లి ఫేజెస్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఇక ఇంకొకటి గ్రీన్ కాలనీస్ వచ్చేది విబ్రియో స్ప్లెనిడిస్ అంటారు. ఇది కూడా ల్యూమిన్సెంట్ బ్యాక్టీరియా. సో వెరీ రేర్ కేసెస్లో ఇది కూడా ఎల్లో వచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి విబ్రియో మిమికస్ అంటారు. ఇది రొయ్యల్లో సెప్టిక్ నెక్రోసిస్ అని, షెల్ డిసీజ్ అని, ఈ 2 డిసీజులు మనకి కలుగజేస్తూ ఉంటుంది. ఇంకొకటి విబ్రియో ఓవెన్సీ అంటారు. ఈ విబ్రియో ఓవెన్సీ అన్నది కూడా ఎక్కువగా మనకి థాయిలాండ్లో కానీ లేదా ఇతర కంట్రీస్ వియత్నాంలో కానీ ఈ ఈఎంఎస్ వచ్చిన కంట్రీస్లో ఈ విబ్రియో ఓవెన్సీ అన్నది మనకు వస్తుంది. ఇవన్నీ కూడా గ్రీన్ కాలనీస్ వస్తూ ఉంటాయి. ఇక ఎల్లో కాలనీస్కి వచ్చినట్లయితే సో విబ్రియో కలరా అంటారు. మనకి కలరా అనేటువంటి ఒక వ్యాధి ఉంది. ఈ వ్యాధిని కలగజేసేటువంటి ఈ బ్యాక్టీరియా కూడా మనకి ఈ విబ్రియో ప్లేట్స్లో పెరుగుతుంది, టీసీబీఎస్ అగార్ ప్లేట్స్లో పెరుగుతుంది. ఇది 1-3 mm ఉంటుంది, ఫ్లాట్ ఎల్లో కలర్ ఉంటుంది. ఇక విబ్రియో హార్వై మనకి చాలామంది నమ్మలేదు విబ్రియో హార్వై ఎల్లో కాలనీస్ వస్తుంది. చాలామంది హ్యాచరీస్లో సీనియర్ టెక్నీషియన్స్తో కూడా నేను ఆర్గ్యూ చేయటం, వాళ్ళకి ఈ సైంటిఫిక్ డేటా ఇవ్వటం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ప్రస్తుతం వాళ్ళు నమ్ముతున్నారు మనకి హ్యాచరీలో ఎక్కువగా డ్యామేజ్ చేసేటువంటి ల్యూమిన్సెన్స్ బ్యాక్టీరియా అది విబ్రియో హార్వై, అది ఎల్లో కాలనీస్ మాత్రమే ఉంటుంది. సో ఇంకొకటి విబ్రియో ఆల్జినోలైటికస్ అంటారు. ఇది పెద్ద కాలనీస్ వస్తాయి, లార్జ్ ఎల్లో కాలనీస్ వస్తాయి. దీనివల్ల ఎస్హెచ్పిఎండి సెప్టిక్ హెప్టోపాంక్రియాటిక్ నెక్రోటిక్ డిసీజ్ అంటారు. జనరల్గా మనకి వైట్ ఫీకల్ వచ్చిన తర్వాత మనకి లూస్ షెల్ వెళ్తుంది, కానీ ఈ ఎస్హెచ్పిఎండి అనేటువంటి డిసీజ్లో వైట్ ఫీకల్ రాకుండా కూడా ఈ లూస్ షెల్కి వెళ్ళే అవకాశం ఉంది ఎస్హెచ్పిఎండి. ఇంకొకటి ఎల్లో కాలనీ వచ్చేది విబ్రియో యాంగ్యులారం అంటారు. ఇది రొయ్యల్లో అయితే షెల్ డిసీజ్ కలుగజేస్తుంది, చేపల్లో కూడా ఈ విబ్రియో యాంగ్యులారం అనేది విబ్రియోసిస్ కలెక్ట్ చేస్తుంది. ఇంకోటి విబ్రియో ఫ్లూవియాలిస్ అంటారు. ఇది
ఈఎంఎస్ కలుగజేస్తుంది, ఏహెచ్పిఎన్డి అంటారు, ఆ డిసీజ్ కలుగజేస్తుంది. ల్యూమిన్సెన్స్ బ్యాక్టీరియల్ డిసీజ్ కలుగజేస్తుంది, అలాగే షెల్ డిసీజ్ కూడా కలుగజేస్తుంది. ఇంకొక ఎల్లో కాలనీ విబ్రియో ఓరియంటాలిస్ అంటారు, ఇది కూడా ల్యూమిన్సెన్స్ బ్యాక్టీరియా. ఇంకొకటి మనకి ఎంటిరోకోకస్ అంటారు, ఇది విబ్రియో జాతికి చెందినది కాదు, కానీ చిన్న చిన్న ఎల్లో కాలనీస్ మనకి ఈ టీసీబీఎస్ అగార్ ప్లేట్స్లో వస్తూ ఉంటాయి. అలాగే ప్రోటియస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా కూడా, ఇది కూడా విబ్రియో బ్యాక్టీరియా కాదు, కానీ ఎల్లో కాలనీస్ మనకి టీసీబీఎస్ అగార్ మీద వచ్చే అవకాశం ఉంది. ఇంకా మూడో కేటగిరీకి పోయినట్లయితే కొన్ని మొదటి రోజు ఎల్లో కాలనీస్గా ఉంటాయి, ఆ తర్వాత మనం 48 అవర్స్ ఇంక్యుబేట్ చేసినట్లయితే గ్రీన్ కాలనీస్ కూడా వస్తూ ఉంటాయి. జనరల్గా విబ్రియో పారాహిమోలైటికస్ అనేది ఫస్ట్ డే ఎల్లో కలర్లో ఉంటుంది, సెకండ్ డే గ్రీన్ కలర్లో ఉంటుంది. సో చాలా సందర్భాల్లో మా ల్యాబ్లో కూడా జనరల్గా ఏం చేస్తామంటే 24 అవర్స్లోనే విబ్రియో రిపోర్ట్ ఇస్తాం, కానీ సాటర్డే వచ్చినప్పుడు సాటర్డే మనం ల్యాబ్లో ప్లేట్ పెట్టి సండే చెక్ చేయకుండా మండే వెళ్ళి 48 అవర్స్ తర్వాత చూసినప్పుడు ఎక్కువగా మనం గ్రీన్ కాలనీస్ రిపోర్ట్ చేస్తూ ఉంటారు. ఫార్మర్స్ ఏమో ఇంతకు ముందు దీంట్లో ఎల్లో కాలనీస్ వచ్చినాయండి, ఇది మళ్ళా మీరు గ్రీన్ కాలనీస్ అని ఇస్తున్నారు ఎలా అని చెప్పేసి చాలా సందర్భాలు క్వశ్చన్ చేయడం కూడా జరుగుతుంది. సో విబ్రియో పారాహిమోలైటికస్ అనేది ఫస్ట్ డే ఎల్లో ఉంటుంది, సెకండ్ డే గ్రీన్ కాలనీస్ వచ్చే అవకాశం ఉంది. సో మనకి సైంటిఫిక్గా కూడా చూసినట్లయితే ఈ వైట్ ఫీకల్లో మనకి ఈ ఎల్లో కాలనీస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి, కానీ సైంటిఫిక్గా పబ్లిష్ అయిందేమో పారాహిమోలైటికస్ ఈ వైట్ ఫీకలకు కారణం అని చెప్పేసి ఎక్కువగా చెప్పడం జరిగింది. సో ఎందువల్ల అంటే ఇది ఫస్ట్ డే ఎల్లో ఉంటుంది, సెకండ్ డే వచ్చేటప్పటికి గ్రీన్ కాలనీస్ వస్తుంది. ఇక బ్లూ గ్రీన్ కాలనీస్ వచ్చేటువంటి ఇతర కాలనీస్ మనం చూసినట్లయితే ఈ టీసీబీఎస్ అగార్ మీద సూడోమోనాస్ బ్యాక్టీరియా పెరుగుతుంది, అది బ్లూ గ్రీన్ కలర్ కాలనీస్ వస్తుంది. అలాగే ఏరోమోనాస్ కూడా వస్తుంది, అది కూడా బ్లూ గ్రీన్ కాలనీ వస్తుంది. సో ఇంకొకటి బ్లాక్ కాలనీస్, ఈ బ్లాక్ కాలనీస్ షవానల్లా అనేటువంటి ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ బ్లాక్ కాలనీస్ మీద ఇంతకు ముందు మనం ఒక వీడియో చేయడం జరిగింది, మీకు ఎవరికైనా ఫర్దర్ క్లారిటీ కావాలంటే ఆ వీడియోని చూడవచ్చు, లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఇన్ని రకాలుగా మనకి టీసీబీఎస్ అగార్ మీద వస్తూ ఉంటాయి. ఇక స్పెసిఫిక్గా ఎల్లో కాలనీస్ మంచిదా, గ్రీన్ కాలనీస్ మంచిదా అనే దాని మీద మీకు కొంత క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇక్కడ చూడవచ్చు మనకి ఎల్లో కాలనీస్లో ఎన్ని రకాలైనటువంటి డిసీజులు కలుగజేసే బ్యాక్టీరియా ఉన్నాయో మనం ఒకసారి చూడవచ్చు. అన్నిటికన్నా మోస్ట్ డేంజరస్ అన్నది విబ్రియో హార్వివై, ఇది ఎల్బి హ్యాచరీస్లో ఎక్కువగా మనం రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఇవి వచ్చినప్పుడు ఎక్కువగా రొయ్య పిల్లలు చనిపోతూ ఉంటాయి. సో నేను ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ ఇచ్చా అనుకుంటున్నాను గ్రీన్ కాలనీస్ మరియు ఎల్లో కాలనీస్ మీద. సో మీకున్నటువంటి అపోహ తొలగిపోయింది అనుకుంటాను. మీకున్నటువంటి అపోహ తొలగిపోయినట్లయితే క్రింద కామెంట్ బాక్స్లో ఎస్ అని చెప్పి కామెంట్ చేయండి. సో నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అలాగే మా ఆల్ఫా బయాలజికల్ సంస్థ మీకు రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మీ ట్రాన్స్ఫర్మేషన్కి ఉపయోగపడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్.